ఇవాళ దీక్ష శిబిరంలో కూర్చున్నటువంటి మన దీక్షపతి అన్న గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాను. అయితే ఇవాళ ఆదోన్లో ఉన్నటువంటి నాయకులు గత పాలకులు ఆదోన్ని అభివృద్ధి చేసింటే ఈరోజు మన దీక్షపతి అన్న గారికి ఏజ్ ఏం లేదన్నా దాదాపుగా ఒక 63 సంవత్సరాలు ఉంటుంది. ఈ ఏజ్లో ఆయన కూర్చున్నాడు అంటే ఈ పాలకులు నిర్లక్ష్యమే చెప్తూ ఉన్నా. కాబట్టి ఇదే పాలకులు చేసింటే ఇవాళ ఈ గత పద్ధతి కాదు. కాబట్టి ఇక్కడైనా ఆదోన్ని అభివృద్ధికి ఆదోన్లో పుట్టిన ప్రతి పౌరుడు కూడా అందరూ కూడా ముందుండి ఈ ఆదోన్ని అభివృద్ధికి సహకరించాలని తెలియజేస్తున్నాను. అట్లాగే ఉన్నటువంటి ఆదోన్లో ఉన్నటువంటి మన ఎమ్మెల్యే పాలసారథి గారు ఆదోన్ని అభివృద్ధి గురించి ఎలా చెప్తుంటారు, కానీ ఆయన మాట్లాడే తప్ప ఆయన చేసింది ఏమీ లేదు. కాబట్టి ఇప్పటికైనా ఆదోన్ ఎమ్మెల్యే గారు అయ్యా ఖచ్చితంగా మీరు ఆదోన్ని అభివృద్ధి చేశారని 3వ వ్యక్తిని ఆదోన్లో గెలిపించారు. ఏదైతే ఆదోని ఉన్నటువంటి ఈ ఆదో పబ్లిక్ వాళ్ళ ఆశయాల్ని ఖచ్చితంగా మీరు నెరవేర్చాలని, లేని పక్షంలో ఖచ్చితంగా మిమ్మల్ని అధికారులను తొలగిస్తామని చెప్పేసి కూడా ఈ సభాముఖంగా మీకు నేను తెలియజేస్తా ఉన్నాను. అట్లాగే ముఖ్యంగా మరి ఆదోన్లో ఉన్నటువంటి డిగ్రీ కాలేజ్ కూడా మెడికల్ కాలేజ్ కూడా ఏర్పాటు చేయాలా. అలాగే మళ్ళీ రోడ్ల విస్తరణ చాలా మంది కొన్ని కుటుంబాలు యాక్సిడెంట్లో చనిపోతూ ఉన్నారు. మరి ఆ కుటుంబానికి నష్టం ఎవరు భరిస్తారు? మీ పాలకు నిర్లక్ష్యం అని చెప్తా ఉన్నాను. ఆదోని అంటే వ్యాపార రంగంలో సెకండ్ బాంబే అంటారు. అట్లాంటి ఆదోని ఈరోజు కుక్కలు చూపిస్తాగా తయారు చేశారు. ఈ ఆదోని నిజంగా సిగ్గుచేటు ఆదోని అని చెప్తా ఉన్నా. ఎందుకంటే ఇప్పుడు ఏదో ఈ ఎమ్మెల్యే వచ్చి ఖచ్చితంగా ఏదో డౌట్ చేస్తారని చెప్పేసి అన్ని మతాల వారు అన్ని అనుకుంటారు. కానీ ఉత్తమ మాటలు తప్ప ఆదోని ఎక్కడ డౌట్ కనిపిస్తుందే? ఎక్కడ కల్పించలేదు. కాబట్టి తక్షణమే ఆదోన్లో రోడ్లు వెళ్ళి చేయాలా. చిన్న ఏదో వ్యాపారం పోగొట్టడం కాదు, రోడ్డుకి అడ్డంగా ఉన్నటువంటి స్కూల్ భవన్ని కూడా తక్షణం పడగొట్టి మీ సత్తా ఏమో మీరు నిరూపించుకోవాల్సిన బాధ్యత మీకు ఉందని చెప్పేసి తెలుసుకుంటాను. లేని పక్షంలో నేను వికలాంగ సంఘం నుంచి ఖచ్చితంగా జిల్లా వ్యాప్తంగా మా బిడ్డలు మేము కూడా ఏదో ఒక రోజు కూడా దీనికి వచ్చిస్తాను. మీ అందరి సపోర్ట్ నాకు కావాలని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. అలాగే ముఖ్యంగా మరి ఆదోన్లో ఏదో మాట్లాడాను ఏం మాట్లాడావా? నువ్వు సాధించావా? ఎమ్మెల్యే గారు పాలసారథి గారు మీరేం సాధించలేదు. మీరు అంత శూన్యం, అంత జీవో తప్ప మీరు ఓన్లీ మాటలు తప్ప ఇక్కడైనా మీరు పనులు మొదలుపెట్టి ఆదోన్లో ఉన్నటువంటి సమస్య పరిష్కరించాలని నేను తెలుసుకుంటున్నా. లేని పక్షంలో మేమంతా కూడా మొదటి ఉండి ఆదోన్ అభివృద్ధి సహకరిస్తా. అలాగే నేను ఒక స్టేట్మెంట్ ఇచ్చిన వెంటనే మీరు వెంటనే ఏదో చిన్న ఏదో తలగొల్లు మీద పోగొట్టారు. దానివల్ల ఏం ఉపయోగం లే. ఆదోన్లో మొత్తం అన్ని పలుగొట్టి తమ్ము ధైర్యం ఉంటారా బయటికి రా, వచ్చి ఆదోన్ డెవలప్ చేయి అయ్యా, నెక్స్ట్ మళ్ళీ ఎమ్మెల్యే అవుతాం, నీకు అయ్యే అవకాశం ఉంది. కాబట్టి అలాగే మరి ఇంకొకటి ఏమంటే నేను ఆదోన్ టిక్టోన్ గురించి మాట్లాడాను. టిక్టోన్లకి ఇంతకు మీరు ఒకసారి ఎమ్మెల్యే ఒకసారి వెళ్ళలేదు. అక్కడ చాలా మంది కుటుంబాలు ఉన్నారు. మరి అక్కడ వాళ్ళకి ఉన్నటువంటి వాళ్ళకి మరి విద్య, వైద్యం, ఉపాధి అన్ని కల్పించాల్సిన బాధ్యత మీ మీద ఉంది. మీరు నిర్లక్ష్యంగా ఉన్నారు. ఇప్పటికే మీ అధికారం మీరు ఉన్నా కూడా మీరు ఏం చేయకుంటే ఖచ్చితంగా ప్రజలే మీ అధికారం తీసుకొని చెప్పి తెలియజేసుకుంటున్నాను. జై శ్రీరామ్.